పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో ప్రభుత్వ టీచర్ల ముఖాముఖి కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రైవేటు గురువు బడులపై చేసిన వ్యాఖ్యలు బాధాకరమని ప్రైవేటు టీచర్స్ అండ్ లెక్చరర్స్ అసోసియేషన్ గురుదక్షిణ అధ్యక్షుడు విజయ్ కుమార్ నల్లమల్ల అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిగ్రీలు ఫెయిల్ అయిన వారితో ప్రైవేటు బడుల్లో పాఠాలు బోధిస్తున్నారన్నారు. ప్రైవేటు గురువుల కంటే ప్రభుత్వ గురువులు విద్యావంతులని సీఎం అన్నాడని విజయ్ ఖండించారు. డిగ్రీ ఫెయిల్ అయిన వారితో చదువులు చెప్పిస్తూ ఉంటే విద్యాధికారం ఏం చేస్తున్నట్టు అని ప్రశ్నించారు. ప్రభుత్వ టీచర్ల పిల్లలని ఎందుకు ప్రైవేటు బడులలో చదివిస్తున్నట్టు సీఎం చెప్పాలని, ఈ విషయం పైన టస్మా నాయకులు స్పందించాలని, ప్రభుత్వ బడులలో విద్యావంతులైన టీచర్లు ఉన్నప్పుడు విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గుతుందో చెప్పాలని విజయ్ ప్రశ్నించారు. చాలా బాధాకరం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రైవేట్ బడులు అట్లాగే ప్రైవేట్ గురువుల పైన వ్యాఖ్యలు చేయడం చాలా బాధాకరం. ఎందుకంటే ప్రభుత్వ గురువుల సమావేశంలో ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్నటువంటి సీఎం ప్రైవేట్ బడులో పనిచేస్తున్నటువంటి గురువులు ఇంటర్ పాస్ డిగ్రీ ఫెయిల్ అని చెప్పడం చాలా బాధాకరం. మరి ఇంటర్ పాస్ డిగ్రీ ఫెయిల్ అయినటువంటి గురువులతో ప్రైవేట్ బడుల్లో చదువులు చెప్పిస్తున్నప్పుడు మరి ఆ బళ్ళలో ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలు ఎలా చదువుతున్నారో ఒకసారి ఆలోచన చేయాలి. అట్లాగే ప్రభుత్వ ఉద్యోగాల్లో ప్రభుత్వ టీచర్స్ వాళ్ళ క్వాలిఫికేషన్, వాళ్ళకున్న చదువులు, డాక్టరేట్లు ప్రైవేట్ టీచర్స్ కంటే చాలా ఎక్కువ అని చెప్పేసి అంటూ ఉన్నారు. మరి ఒకసారి ఆలోచన చేయండి. ఈ ప్రభుత్వ టీచర్ల పిల్లలందరూ ఎక్కడ చదువుతున్నారు? ప్రైవేట్ బడుల్లో చదువుతున్నారు. ఆ విషయాన్ని గుర్తించాలా. సరే, మీరు అంటున్నారు ప్రైవేట్ టీచర్స్ లోపల గురువులు డిగ్రీ ఫెయిల్ అయి ఉంటే మరి విద్యాధికారులు ఏం చేస్తున్నట్టు? ప్రతి జిల్లాలో డిఓలు ఉన్నారు, ఎంఈఓలు ఉన్నారు. వాళ్ళకి సంబంధించి స్కూల్స్ నుండి ప్రతి సంవత్సరం డైస్ పంపిస్తూ ఉంటారు. టీచర్ల పట్టిక వాళ్ళ స్కూల్స్లో పనిచేస్తున్న టీచర్స్ వాళ్ళ క్వాలిఫికేషన్స్ లిస్ట్ డిఓలో పంపిస్తూ ఉన్నారు. అంటే ఇదంతా కూడా మీకు తెలిసే విద్యాధికారులు, సీఎం అందరికి తెలిసే డిగ్రీ ఫెయిల్ అయినటువంటి గురువులని మరి ప్రైవేట్ పాఠశాలలో తీసుకుంటున్నట్ట. అంత కన్ఫ్యూజన్గా ఉంది. మీ ఆ మాట ఎందుకన్నట్టు విషయాన్ని క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. గురుదక్షిణ తరఫున పూర్తిగా ఖండిస్తూ ఉన్నాం. ప్రైవేటు బడుల్లో డిగ్రీ ఫెయిల్ అయిన గురువులు పాఠాలు బోధిస్తున్నప్పుడు రాష్ట్రంలోని వ్యాపారవేత్తల పిల్లలు కావచ్చు, రాజకీయ నాయకుల పిల్లలు కావచ్చు, అందరూ కూడా చదువుతున్నది మరి ప్రైవేటు బడుల్లోనే. ర్యాంకులు వస్తున్నది, మెడికల్ ర్యాంక్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చదువుతున్నది ప్రైవేట్ బడుల్లో చదువుతున్న పిల్లలకే ర్యాంకులు వస్తున్న విషయాన్ని సీఎం గారు గమనించాలా. అట్లాగే మీరు చెప్పారు ప్రభుత్వ టీచర్స్ క్వాలిఫికేషన్ చాలా ఎక్కువ ఉందని చెప్పేసి. ప్రైవేట్ బడుల కంటే ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న టీచర్స్ క్వాలిఫికేషన్ ఎక్కువ ఉన్నప్పుడు మరి వాళ్ళ పిల్లలు ఎక్కడ చదువుతున్నారు? వాళ్ళ పిల్లలు కూడా ప్రైవేట్ బడుల్లో చదువుతున్న విషయాన్ని సీఎం గారు గమనించాలా. ప్రైవేట్ అంటే గవర్నమెంట్ టీచర్స్ గురించి మాట్లాడుతూ గవర్నమెంట్ టీచర్స్ తెనటీగల్ లాంటి వాళ్ళు గుంపులుగా వస్తారని చెప్పేసి వాళ్ళ జోలి పోదంటున్నారు. నిజాన్ని గమనిస్తే రాష్ట్రం లోపల ప్రైవేట్ గురువుల దాంట్లో అంటే ప్రైవేటు గురువుల్లో సగం కూడా ప్రభుత్వ గురువులు లేదు. మేము కూడా తెనటీగల్ లాంటి వాళ్ళని. మా జోలికి వస్తే మేము కూడా గుంపులు వస్తాం. మేము కూడా ఓటు వేసాం, మిమ్మల్ని గెలిపించాం. కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి మా ప్రైవేటు గురువుల కృషి కూడా ఉంది. ఆ విషయాన్ని సీఎం గారు మర్చిపోయినట్టుగా ఉన్నారు. గురుదక్షిణ తరఫున పూర్తిగా ఖండిస్తూ ఈ విషయం పైన ముఖ్యంగా ట్రస్మా నాయకులు ఎవరైతున్నారో ఈ స్కూల్ మేనేజ్మెంట్ ట్రస్మా నాయకులు కూడా స్పందించి మరి సీఎం గారు ఇలాంటి మాటలు ఎందుకు మాట్లాడాలని చెప్పాలా. అట్లాగే సీఎం గారు కూడా మరి దీనిపైన వివరణ ఇవ్వాలి. ఈ డిగ్రీ ఫెయిల్ అయిన గురువులని ప్రైవేట్ బడుల్లో చెప్పడానికి ఎందుకు అనుమతిస్తున్నారు? విద్యాధికారులు ఏం చేస్తున్నారు? దీంట్లో పూర్తిగా విద్యా వ్యవస్థ తప్పిదం ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంది. విద్యామంత్రి లేకపోవడమే ఈ రాష్ట్రానికి ఇంత తలనొప్పిగా ఉన్నట్టుగా ఉంది. ఒక విద్యామంత్రి ఉంటే ఇంకా క్వాలిఫైడ్ ఈ విద్యకు సంబంధించిన విషయాలను చూస్తారు. అట్లాగే సీఎం గారికి కొన్ని ఆలోచనలు, అవగాహన కల్పిస్తారు. ఇది పూర్తిగా ఖండిస్తున్నాం. విజయ్ కుమార్ నార్మల్, గురుదక్షిణ మంచిర్యాల ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ అసోసియేషన్. థ్యాంక్ యూ.